ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం, వర్కౌట్ చేయకపోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే టమాటాని వాడడం వల్ల ఈ కొలెస్ట్రాల్ని కరిగించుకోవచ్చు. మనం ఎక్కువగా వాడే కూరగాయల్లో టమాటా ఒకటి. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొలెస్ట్రాల్ని కూడా కరిగించుకోవచ్చు. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల టమాటాల్లో చాలా పోషకాలున్నాయి. టమాటా జ్యూస్లో క్యాలరీలు, పిండి పదార్థాలు, ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్తో పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు రక్తనాళాలు మూసుకుపోతాయి. దీని కారణంగా గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ స్ట్రోక్స్, ఊబకాయం, హై బీపీ వంటి సమస్యలు వస్తాయి. టమాటాల్ని డైట్లో చేర్చితే చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. టమాటాల్లోని యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా కంట్రోల్ చేస్తుంది. టమాటా జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గి బరువు కూడా తగ్గుతారు. దీంతో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి రెగ్యులర్గా టమాటాని తీసుకోవటం లేదా జ్యూస్ తాగటం వల్ల చాలా వరకు ఆరోగ్యానికి మంచిది. హై బీపీతో బాధపడే వారికి టమాటాలు అద్భుత ఔషధం. అందుకోసం రోజుకు ఓ పండుని తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి.